కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోచుకున్న అవినీతి సొమ్మంతా బీఆర్ఎస్ నేతలు మళ్లీ ప్రజలకు పంచడానికి వస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆ డబ్బు తీసుకొని రాబోయే ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వానికి పట్టం కట్టాలని పొంగులేటి అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలోని బీటీ రోడ్డుకు శంకుస్థాపన, నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. నిన్న చాలా మంది చూశారు. కాళేశ్వరంలో గతంలో మనం అధికారంలోకి రాకముందు చెప్పాం. ఆనాటి ప్రభుత్వుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరంలో ఎలా దాచుకున్నారో అనే సందర్భాన్ని ఎన్నికల ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం. నిన్నగాక మొన్న 31వ తారీఖు నాడు సుమారు 15 నెలలు విచారించిన తర్వాత ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ గారు ఇచ్చిన తీర్పు సుమారు 665 పేజీలు తీర్పు రాసిచ్చారు. దాంట్లో ఎలా ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరాన్ని దోచుకున్నారో, ఏ వంకలతో దోచుకున్నారో, ఏమేమి చెప్పి కర్త కర్మ క్రియ కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అని బొమ్మ పెట్టుకుని ఆనాడు మాయ మాటలు చెప్పారో ఆ చిత్రాన్నంతా పిసి ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మళ్ళీ అక్రమంగా పేద